దేవుని పేరిట కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఎలా ఉన్నారని, బాగున్నారా? ఈరోజు ప్రార్థన చేసుకుని డైరెక్ట్గా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన మహిమగల నామాన్ని బట్టి ప్రభువా లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను నాయన. గత వారం నుంచి ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి నడిపించి ఉపవాస కూటాల ద్వారా మమ్మల్ని బలపరిచి తిరిగి ప్రభువా ఈ యొక్క ఆదివారము ఈ యొక్క ఆరాధనకు ప్రభువా వచ్చి నిన్ను స్తుతించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకే లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువా యొక్క వాక్యాన్ని వివరించాలని నేను ఆశపడుతూ ఉండగా మీరే నాలో ఉండి మాట్లాడండి. వినే నీ యొక్క ప్రజలకు ప్రభువా, నీ యొక్క బిడ్డలకు వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని దయచేయమని, ఇంకనూ నీ కొరకు సాక్షికరమైన జీవితాన్ని జీవించే వ్యక్తులుగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. లాస్ట్ టైం నేను ఏ ప్రసంగం చెప్పాను ఎవరికైనా గుర్తుందండి? యెహోవా నిస్సి. యెహోవా నిస్సి గురించి మనము లాస్ట్ మెసేజ్లో తెలుసుకున్నాం. దానికి ముందు డాడీ యెహోవా జాయిరే, యెహోవా ఈరే అని ఆయన మెసేజ్ చెప్పారు. దానికి కంటిన్యూషన్గానే ఈరోజు మనము మెసేజ్ కూడా ఉండబోతుంది. ఈరోజు మనము యెహోవా రోహి గురించి చెప్పుకొనబోతున్నాం. మరి మీకు గుర్తుందో లేదో అని మళ్ళీ నేను తిరిగి అడుగుతాను. యెహోవా ఈరే అంటే ఏంటి? యెహోవా చూచుకొనువాడు, అంతేనా? యెహోవా అంటే ఏంటి? ఆయన ఉన్నవాడు, ద బిగినింగ్ అండ్ ది ఎండ్, ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతము అయి ఉన్నటువంటి వాడు, ఉన్నవాడు అనువాడు ఆయనే. యెహోవా అనగా ఈ యొక్క అర్థం వస్తూ ఉంది. యెహోవా, యాహువే, జెహోవా ఇవన్నీ కూడా ఒకే మీనింగ్లోకి వస్తాయి. తర్వాత యెహోవా ఈరే గురించి మనం చూసినప్పుడు యెహోవా చూచుకొనువాడు అని దానికి అర్థం. తర్వాత యెహోవా నిస్సి, దానికి ఏమర్థం చెప్పానండి నేను? యెహోవా మా ధ్వజము, యెహోవా మా జెండా అయి ఉన్నాడు, జెండా కింద మేము నివాసము చేస్తూ ఉన్నామని. యెహోవా మా ధ్వజం అంటే యెహోవా నిస్సి. ఇక్కడ తర్వాత యెహోవా రోహి గురించి మనం మాట్లాడుకోవాలంటే యెహోవా నా కాపరి అని దాని అర్థము. ఏంటంటే దాని అర్థం? యెహోవా నా కాపరి, లేదంటే యెహోవా నన్ను పోషించువాడు అనేటువంటి అర్థం కూడా దానికి వస్తూ ఉంది. మన తెలుగు బైబిల్లో డైరెక్ట్గా యెహోవా రోహి అనేటువంటి ట్రాన్స్లేషన్ ఇవ్వలేదు, కానీ యెహోవా నా పోషకుడు అని, యెహోవా నా కాపరి అని అనేక మార్లు మెన్షన్ చేయబడి ఉంది. దీన్ని హీబ్రూ బైబిల్లో చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కసారి కూడా ఏమని మెన్షన్ చేయబడిందంటే యెహోవా రోహి అని మెన్షన్ చేయబడి ఉంది. ఇది బైబిల్ గ్రంథంలో 110 సార్లు మెన్షన్ చేయబడి ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది. ముందుగా ఈ యొక్క యెహోవా రోహి అనేటువంటిది ఎక్కడ మెన్షన్ చేయబడి ఉందంటే ఆది కాండము 48వ అధ్యాయము 15వ వచనంలో యాకోబు ఏం చేస్తూ ఉన్నాడంటే యోసేపును దీవిస్తూ ఉన్నాడు. దీవిస్తూ పలికినటువంటి కొన్ని మాటలలో ఏమని చెప్తూ ఉన్నాడంటే యెహోవా రోహి అనేటువంటి పదం అక్కడ ఉచ్చరించబడింది. తెలుగు ట్రాన్స్లేషన్లో మనం చూసినప్పుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు అని రాయబడి ఉందండి. అక్కడ ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు అనేటువంటిది తెలుగు ట్రాన్స్లేషన్లో ఇక్కడ రాయబడి ఉంది. దాన్ని హీబ్రూలో చూసినట్లయితే యెహోవా రోహి అనేటువంటిది అక్కడ రాయబడి ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి తర్వాత మనం ప్రాముఖ్యంగా యెహోవా రోహి గురించి డిస్కస్ చేసుకోవాలంటే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఒక కీర్తన దానికి చాలా ప్రత్యేకమైనటువంటి కీర్తనగా ఉంది యెహోవా రోహి గురించి. అదేమిటంటే 23వ కీర్తన. 23వ కీర్తన అందరికీ కంఠస్థం వచ్చు కదండి? వచ్చు కదా? అందరూ కూడా చిన్నప్పటి నుంచి దాన్ని మెమరైజ్ చేసుకుంటూ ఉంటాం, కానీ మర్చిపోతూ ఉంటారులే, మళ్ళీ తిరిగేస్తేనే గుర్తొస్తుంది. అది గుర్తొచ్చిందా? ఏంటో అది వచనం? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ యొక్క వచనం, ఈ యొక్క కీర్తన ఎవరు రాశారంటే దావీదు రాసినట్టు మనము చూస్తూ ఉంటాం. ఈ యొక్క కీర్తనల గ్రంథం మనం చూసినప్పుడు
ఇక్కడ ఉన్న కీర్తనలో 73 కీర్తనలు దావీదు రాశాడంటండి. 73 కీర్తనలు దావీదు రాస్తే ఒక 10 నుంచి 12 వరకు ఆసాపు రాస్తే, తర్వాత కోరాహు కుమారులు ఒక 10 నుంచి 12 వరకు వాళ్ళు రాసినట్టు కూడా ఉంటుంది. తర్వాత కీర్తనలో కొన్ని సొలొమోన్ రాశాడండి, కొన్ని మోషెస్ రాశాడని, ఇలాగా వివిధ విధాలుగా చెప్తూ ఉంటారు. కానీ క్లారిటీగా అది ఎవరు రాశారో పర్టికులర్గా మెన్షన్ చేయబడలేదు. కానీ ఈ యొక్క 73 కీర్తనలు మాత్రము ఖచ్చితంగా దావీదు రాశాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క రాసినటువంటి 73 ఈ యొక్క కీర్తనల్లో ప్రాముఖ్యమైనటువంటి కీర్తన ఏది అని మనం చూసుకుంటే ఈ యొక్క 23వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనదిగా చూడగలుగుతాము. ఇక్కడ ఈ యొక్క కీర్తనలో దావీదు తను దేవుణ్ణి ఏమని పిలుస్తున్నావు అన్నాడంటే యెహోవా రోహి అని పిలుస్తూ ఉన్నాడు. యెహోవా రోహి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ యొక్క కీర్తన మన జీవితంలోకి అప్లై చేసుకోవాలంటే ముందుగా దావీదు ఎంతలా తగ్గించుకున్నాడో మనము కూడా అంతలాగా తగ్గించుకోవాలి. ఒకరు మన పైన కాపరి కింద ఉన్నారంటే మనము వారి కింద ఎలా ఉండాలి? వారి కింద గొర్రెల్లాగా ఉండాలి. గొర్రెలకే కాపరి అనేటువంటి వాడు అవసరము. గొర్రె గురించి మాట్లాడుకోవాలంటే గొర్రెకు ఫైట్ చేయడం రాదు. గొర్రె ఎప్పుడన్నా దెబ్బలాడడం చూసారా? పోనీ గొర్రె ఎప్పుడన్నా పారిపోవడం చూసారా? ఏమన్నా హింస వస్తుంటే, ఏమన్నా ఆపద వస్తుంటే పారిపోతుందా గొర్రె ఎప్పుడన్నా? గొర్రెకు పోరాడడం రాదు, గొర్రెకు పారిపోవడం కూడా రాదు. గొర్రెకు ప్రొటెక్షన్ ఇవ్వాలంటే అది ఎవరి వల్ల వస్తుందంటే కాపరి వల్ల మాత్రమే ప్రొటెక్షన్ అనేటువంటిది వస్తూ ఉంది. కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటారంటే చెదిరిపోయినటువంటి గుంపులాగా ఉంటారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కదండి. కాబట్టి ఇక్కడ దావీదు యొక్క వచనాలు మనము సారాంశం చూసినప్పుడు తన్ను తాను ఎలా ఉద్దేశించుకున్నాడంటే తన ఒక గొర్రె పిల్లలాగా యెహోవా దేవుడు ఒక గొర్రె కాపరిలాగా ఉంచినట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన దేవుణ్ణి ఏమని పిలుస్తూ ఉన్నాడంటే యెహోవా రోహి. యెహోవా రోహి అనేటువంటిది ఈరోజు మన టాపిక్. ఆ మాటను గుర్తుపెట్టుకోండి అందరూ. యెహోవా రోహి. తర్వాత ఈ యొక్క కాపరితనము, పోనీ గొర్రెలు కాయడం అనేటువంటి వృత్తి ఏదైతే ఉందో, ప్రొఫెషన్ ఏదైతే ఉందో, ఇది ఎలాంటి వృత్తి అంటే ప్రపంచంలోనే సెకండ్ ఓల్డెస్ట్ ప్రొఫెషన్. ఏంటండి? రెండో పురాతనమైనటువంటి వృత్తి ఇది. మొదటిది ఏంటంటే ఆదాముకు ఏదేను వనంలో దేవుడు పెట్టి ఏమని చెప్పాడంటే గార్డెనింగ్ చేయమన్నాడు. అక్కడ ఏంటి? ఈ యొక్క ఫలాలను తీసుకుని భుజించమని ఒక తోటమాలిలాగా ఒక గార్డెనింగ్ పని అనేటువంటిది ఆదాం చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. తర్వాత మనం చూసినప్పుడు తర్వాత సంతానం ఏం చేశారని చూస్తే ఏబేలు ఏం చేశాడండి? ఏబేలు ఏం చేస్తూ ఉన్నాడు? మందలను కాస్తూ ఉన్నట్టు మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ కాపలా కాయడం అనేటువంటిది, లేదంటే ఒక మందను కాయడం అనేటువంటిది సెకండ్ ఓల్డెస్ట్, రెండో పురాతనమైనటువంటి వృత్తిగా మనం చూడొచ్చు అన్నమాట. కాబట్టి చాలా ప్రాముఖ్యంగా దీన్ని దేవుడి యొక్క బైబిల్ గ్రంథంలో అనేక సార్లు నేను మంచి కాపరిని అని మెన్షన్ చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కాపరితనం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నదన్న విషయం మనం తెలుసుకోవాలి. అదే విధముగా మనము ఒకరి చేత కాయబడాలంటే, ఒకరి కాపరితనంలో మనము జీవించాలంటే మనకేముండాలి? తగ్గింపు అనేటువంటిది ఉండాలి. ఒకవేళ మనలోనే ఫుల్గా ఈగో యాటిట్యూడ్ ఉన్నట్లయితే ఒకరి కింద నేనెందుకు పని చేయాలి, ఒకరి కింద నేనెందుకు ఉండాలి, వాళ్ళు నా క్షేమం చూడడం ఏంటి, నా క్షేమం నేను చూసుకోలేనా అనేటువంటి వాళ్ళకి ఈ యొక్క కీర్తన ఏమాత్రం కూడా అప్లై అవ్వదు. దీంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు కూడా ఏమాత్రం అప్లై అవ్వదు. ఎప్పుడైతే నీ ఒక గొర్రె వలె నీ యొక్క ఆలోచనను పక్కన పెట్టి నీ యొక్క పూర్ణ హృదయంతో నీ యొక్క కాపరిని వెంబడిస్తావో అప్పుడు మాత్రమే ఈ యొక్క 23వ కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు,
యెహోవా రోహి అనేటువంటి ఆయన కాపుదల నీకు కలుగుతుందన్న విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ దేవుడు నా కాపరే ఉన్నాడు అని రాసినప్పుడు దావీదు ఏ పరిస్థితిలో ఉన్నాడు? చాలామంది అనుకుంటూ ఉంటారు అప్పటికి దావీదు గారు గొర్రెలు కాస్తూ ఉన్నారేమో, దాని గురించి ఇక్కడ గొర్రెల గురించి ఇక్కడ పచ్చిక గల చోట్ల నన్ను పరుండి చేస్తున్నాడు అలాంటి పదాలు రాశాడు కదా. అప్పుడు గొర్రెలు కాచుచున్నటువంటి సమయమేమో దావీదు యంగగా ఉన్నటువంటి రోజుల్లో ఈ యొక్క కీర్తన రాశాడేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క కీర్తన మనము క్షుణ్ణంగా చదివినప్పుడు దీంట్లో ఏం తెలియజేయబడుతూ ఉందంటే 5వ వచనం ఒకసారి చదువుకుందామండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. ఇక్కడ చూసినట్లయితే నా శత్రువుల ఎదుట అని రాశాడు. దావీదు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు, గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు అతనికి ఎవరైనా శత్రువులు అనేటువంటి వారు ఉన్నారా అండి? శత్రువులు అనేటువంటి వారు ఎప్పుడు ఏర్పడ్డారు? ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకము దావీదుకు కలిగిందో, ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఎంచబడ్డాడో, అప్పుడు ఏమైందంటే స్లోగా శత్రువులు అనేటువంటి వాళ్ళు దావీదుకు ఏర్పడ్డారు. కాబట్టి ఈ యొక్క కీర్తన ఎప్పుడు రాశాడు అని మనం ఆలోచన చేసినట్లయితే తాను ఒక స్థిరమైనటువంటి పొజిషన్లో ఉన్నప్పుడే, ఒక రాజుగా ఉన్నప్పుడే రాసినట్టు మనం చూస్తూ ఉంటాం. రాజుగా ఉన్నంత మాత్రాన అతనికి ఏ డోకా లేనటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడూ లేడు. ఎప్పుడూ కూడా అతను స్ట్రగిల్స్ గుండా అతను వెళ్తూనే ఉన్నాడు, కష్టాల గుండా వెళ్తూనే ఉన్నాడు, ఆపదలను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఏమని చెప్తున్నాడంటే యెహోవా రోహి అని చెప్తూ ఉన్నాడు. యెహోవాయేనా కాపరి అని చెప్తూ ఉన్నాడు. దీనికి చెప్పడానికి యెహోవా నా కాపరిగా ఉన్నట్లయితే నాకు లేమి కలుగదు. ఒకవేళ మందను కాచే యొక్క కాపరి నా ముందర నడుస్తూ ఉన్నట్లయితే నా యొక్క త్రోవ ఎలా ఉంటుంది, నా యొక్క నడక ఎలా ఉంటుంది, నా యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే దానికి దావీదే దానికి సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు ఎంత హెచ్చింపబడ్డా, ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నా ఆయన ఏం చేశారంటే ఒకరి కింద నేను కాపుదలలో ఉన్నాను, ఒకరి కాపరితనం కింద ఉన్నాను, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు అని చెప్పడానికి ఏమాత్రము కూడా ఆయన జడవలేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుని ముందు మనము ఒక గొర్రె వలె ఉండాలి. ఎలా ఉండాలండి? గొర్రెల వలె ఉండాలి. గొర్రెలకు అవి వెళ్ళే త్రోవ అనేటువంటిది తెలియదు. మన జీవితంలో కూడా మనము కాపరి లేకుండా తిరుగులాడినట్లయితే మనం వెళ్ళే త్రోవ ఏంటో మనకే తెలియదు. ఎప్పుడైతే దేవుణ్ణి మన కాపరిగా ఏర్పరచుకున్నామో, ఎప్పుడైతే యెహోవా రోహి అని మనము మన నోటితో పలుకుతూ ఉన్నామో, అప్పుడు ఒక కాపరి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క కాపరి నడిపించినప్పుడు నీ యొక్క ప్రయాణం ఎలా ఉంటుందంటే గమ్యము తెలిసినటువంటి ప్రయాణముగా ఉంటూ ఉంది. కాపరి లేని ప్రయాణం ఎలా ఉంటుందంటే గమ్యము లేని ప్రయాణం. ఎటు వెళ్ళాలనిపిస్తే అటు వెళ్ళిపోతాం, ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోతాం. ఇక్కడ దావీదు ఏమని చెప్తున్నాడంటే యెహోవా నా కాపరిగా ఉన్నప్పుడు నాకు లేమి అనేటువంటిది కలుగదు. లేమనేటువంటిది కలుగుదంటే నాకు ఏ సమస్య రాదని కాదు, ఏ ఇబ్బందులు రావని కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నాకు భయము లేదు. ఎందుకంటే యెహోవా నా కాపరిగా ఉన్నాడు, ఆయన నన్ను చూచుకుంటాడని అనేటువంటి ధైర్యం కలిగించుట ఈ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా మనం చూసినప్పుడు 2వ వచనము, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చిక గల చోట్ల అంటే గడ్డి, గ్రాసే కదండి. గ్రాస్ అంటే ఎలా ఉంటుందా? సాఫ్ట్గా ఉంటుందా? సాఫ్ట్గా ఉన్న ప్లేసెస్లో రాళ్ళ మీద పడుకోవడం కంటే గ్రాస్ సాఫ్ట్గానే ఉంటుంది కదా. ఈ యొక్క
పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు అన్న దానికి ఏదైతే మెత్తని స్థలం ఉందో ఆ యొక్క స్థలములో నన్ను పరుండ చేయుచున్నాడు అన్నటువంటి విషయం మనం గమనించాలి. గొర్రెలను మనం చూసినప్పుడు ఈ యొక్క గొర్రెలు కొన్ని సందర్భంలో వీటికి నిద్ర రాదు. మనుషులైనటువంటి మనకు కూడా కొన్ని సందర్భంలో నిద్ర రాదు. నిద్ర రాకపోవడానికి ఒక 3 కారణాలు ఉన్నాయండి. ముందుగా భయం వల్ల నిద్ర రాదు. కొన్ని సందర్భాల్లో మనకి ఏసీ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, బెడ్ చాలా స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అయినా పడుకున్నప్పుడు మనకి నిద్ర అనేటువంటిది రాదు. రాత్రి అస్సలు నిద్ర పట్టలేదని చెప్పారు ఎప్పుడన్నానే? చెప్పారా? చెప్తారు కదా ఇంట్లో వాళ్ళతో. ఎప్పుడైతే మన యొక్క హృదయంలో దేని గురించైనా భయాందోళన కలిగి ఉన్నామో అప్పుడు మనకి నిద్ర అనేటువంటిది రాదు. మన కళ్ళు మూసుకున్న అదే గుర్తొస్తూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో యొక్క భయము వలన యొక్క నిద్ర లేమితనం అనేటువంటిది కలుగుతుంది. దావీదును మనం చూసినప్పుడు దావీదు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? ఒకానొక సందర్భంలో ఏమో సౌలు తరుముతూ ఉన్నాడు, తర్వాత ఏమో అబ్షాలోము తరుముతూ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో ఇటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఎలా నిద్రపోతాడండి? నిద్రపోతాడు. ఎందుకంటే ఆయన యెహోవా రోహీని కలిగి ఉన్నాడు కాబట్టి. యెహోవా రోహీని ఎప్పుడైతే తన యొక్క జీవితంలో కలిగి ఉన్నాడో ఆయన ఏం చేస్తాడంటే పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు. ఎగ్జాంపుల్గా గొలియాతు వచ్చాడండి ఇశ్రాయేలు మీదకి. గొలియాతును చూసి ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారంట. రాజు నుంచి కింద మామూలు ప్రజల వరకు అందరూ కూడా గొలియాత్ అంటే భయం వాళ్ళకి. కానీ ఒక్కడికి మాత్రం గొలియాత్ అంటే ఏమాత్రం భయం లేదు. ఎవరా ఆ వ్యక్తి? దావీదుకి ఎందుకు భయం లేదు? ఎందుకంటే యెహోవా ఈయనకు కాపరిగా ఉన్నాడు కాబట్టి దావీదుకు భయం అనేటువంటిదే లేదు. ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ధైర్యం వల్ల, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు అనేటువంటి ధైర్యం వల్ల దావీదు ఏం చేశాడంటే గొలియాతును జయించినట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యొక్క భయము వలన మనకి యొక్క నిద్ర అనేటువంటిది లేకపోతే యెహోవా యొక్క నా కాపరి అని మనము గ్రహించినప్పుడు ఈ యొక్క ధైర్యం వలన మనకు నిద్ర అనేటువంటిది, భయం అనేటువంటిది పోతుంది, నిద్ర అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా చూసినప్పుడు దేని వలన ఈ యొక్క నిద్రలేమి అనేటువంటిది కలుగుతుందంటే బాధ వల్ల. దేని వల్ల? బాధ వల్ల. కొన్నిసార్లు దూరంగా ఉన్నటువంటివి మనకు బాధ కలిగించవు, కానీ దగ్గర ఉన్నటువంటివి బాధ కలిగిస్తాయి. ఈ యొక్క గొర్రె ఏం చేస్తుందంటే ప్రశాంతంగా ఉన్నటువంటి గొర్రెను ప్రశాంతంగా ఉండనివ్వదు, పక్క నుంచి పొడుస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఇలాగే మనుషుల్లో కూడా ఉంటారు. మనం ప్రశాంతంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, జీవితం చాలా సాఫీగా జరుగుతుంది అన్నప్పుడు వస్తారు ఎవరొకరు, మీ యొక్క చుట్టాలే ఉండొచ్చు. వస్తారు, ఒక మాట వదిలేస్తారు, చెవిలో వెళ్ళిపోతారు. ఈ యొక్క మాట గురించి ఏమవుతూ ఉందంటే నీవు దాన్ని ఆలోచించి బాధ అనేటువంటిది పడుతూనే ఉంటావు. ఇటువంటి మనుషులు ఉన్నారా లేదండి? ముమ్మాటిగా ఉన్నారు, ప్రతి ఇంట్లో ఉంటారు అలాంటి వాళ్ళు. వస్తారు, ఏదో ఒక మాట అంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏం లేదంటే ఎదుట వ్యక్తిని బాధపరుస్తున్నాము, ఎదుట వ్యక్తిని ఏదో రీతిగా కృంగతీస్తున్నాము అనేటువంటి ఆలోచన లేకుండా, కొంతమంది ఆలోచించే చేస్తారనుకోండి మనకు కావాలని కృంగతీయాలని, కానీ ఇటువంటి వ్యక్తుల వల్ల ఎదుట మనుషులకి ఏం కలుగుతుందంటే బాధ అనేటువంటిది కలుగుతూ ఉంది. దావీదుకు బాధ అనేటువంటిది ఎక్కడి నుంచో రాలేదు, తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము దగ్గర నుంచే బాధ అనేటువంటిది వచ్చింది. అబ్షాలోమును చాలా ప్రేమించాడు. తర్వాత ఏం జరిగిందంటే అబ్షాలోము దావీదునే చంపి యొక్క సింహాసనం మీద కూర్చోవాలని ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క బాధ కొన్నిసార్లు దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి రాదు, కానీ ఈ యొక్క పక్కన ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచే వస్తూ ఉంది.
ఇటువంటి పరిస్థితుల్లో అబ్షాలోము తరుముతున్నా కూడా ఏమాత్రము కూడా ధైర్యాన్ని కోల్పోకుండా, తాను సహనాన్ని కోల్పోకుండా ప్రవర్తించినట్టు మనము దావీదును చూసినట్లయితే మనకు తెలుస్తుంది. ఎందుకు ప్రవర్తించాడండి ఇలాగా? ఎందుకు ప్రవర్తించాడు ఇలాగ దావీదు? మన టాపిక్ ఏంటి అసలు? యెహోవా రోహి, ఆయన కాపరి కింద ఉన్నాడు కాబట్టి ఆ బాధ కలిగిన సమయంలో కూడా దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత ఒక భారము కలిగి ఉండటం వల్ల, దీనివల్ల భారము కలిగి ఉండటం వల్ల, ఈ యొక్క గొర్రెలను మనం చూసినప్పుడు గొర్రెకు ఏం పెరుగుతుందండి? బొచ్చు అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది కదా. కొన్నిసార్లు ఏమవుతుందంటే గొర్రెకి ఎక్కువ పెరిగిపోయి గొర్రె ఇంకా నడలేదు, దానికి భారం ఎక్కువైపోద్ది, ఒళ్ళు మీద భారం ఎక్కువైపోయి అది నడలేక పక్కకు పడిపోతూ ఉంటుంది బరువుకి. అప్పుడు ఈ యొక్క కాపర్ అనేటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు? ఈ యొక్క బొచ్చును మొత్తం అంతా కట్ చేస్తూ ఉంటాడు కదండి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనకు భారం అనేటువంటిది ఎక్కువ మోస్తూ ఉంటాం. పెళ్లి చేయాలనేటువంటి భారము, ఇల్లు కట్టాలనేటువంటి భారము, అప్పులు తీర్చాలనేటువంటి భారము, అనారోగ్యం అనేటువంటి భారము, సకల భారాలు మనం మోస్తూ మన యొక్క జీవితం ఏమైపోతుందంటే పడిపోయే స్థితిలో మనము వెళ్ళిపోతూ ఉంటాం. ఇటువంటి పరిస్థితిలో దేవుడు ఏమంటున్నాడంటే, భారము మోయివారులారా నా యొద్దకు రండి. ఎప్పుడైతే నీ యొక్క భారాన్ని మోస్తూ ఉన్నావో, ఈ యొక్క భారాన్ని నీ భుజం మీదే పెట్టుకుని ఉన్నావో, నీవు ఏమాత్రం కూడా ముందుకు సాగలేవు. ఈ యొక్క భారాన్ని ఎప్పుడైతే నీవు దేవుని దగ్గర విడిచిపెట్టావో, నీవు ఖచ్చితంగా నీ యొక్క త్రోవలో సరైన రీతిలో నీవు నడవగలవు. ఎప్పుడు మన యొక్క భారాన్ని దేవుడి దగ్గర వదిలిపెట్టగలవండి? ఎప్పుడైతే ఆయన యొక్క మన జీవితంలో మన కాపరిగా ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు మాత్రమే మన యొక్క భారాన్ని ఆయన తీసివేస్తాడు. కాబట్టి యెహోవా రోహి, ఆయన మన భారాలను కూడా తీసివేసేవాడిగా ఉన్నాడన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. తర్వాత మూడవదిగా చూసినప్పుడు, శాంతికరమైనటువంటి జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైనటువంటి జలము గురించి మాట్లాడుకోవాలంటే, అంటే స్టిల్ వాటర్, అది పీస్ఫుల్ వాటర్, దానికి ఫ్లోట్ అనేటువంటిది లేదు, అది కదలట్లేదు, ప్రవహించట్లేదు. శాంతికరమైనటువంటి జలము. ఈ యొక్క స్టిల్ వాటర్, పీస్ఫుల్ వాటర్, పోనీ శాంతికరమైనటువంటి జలాలు ఎప్పుడైతే నీ యొక్క గొర్రెలకు శాంతికరమైనటువంటి జలము నువ్వు అందజేయాలనుకుంటున్నావో, అప్పుడు ఈ యొక్క కాపరులు ఏం చేస్తూ ఉంటారంటే వేకువనే లేస్తారంటండి. వేకువనే లేచి ఈ యొక్క మందలను తీసుకుని వెళ్ళి ఏం చేస్తూ ఉంటారంటే, అప్పుడే మొలిసినటువంటి యొక్క గ్రాస్ ఉంటుంది కదండి, ఆ గ్రాస్ మీద ఉన్నటువంటి జ్యూ యొక్క మంచును వాళ్ళు తినిపిస్తూ ఉంటారు. ఈ యొక్క గ్రాసు మంచు తినడం వల్ల ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ అనేటువంటిది ఈ యొక్క గొర్రెలకు దొరుకుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఆయన నిన్ను ఎలా పోషిస్తాడు అంటే, నీకు ఏదైతే స్వచ్ఛమైనదిగా ఉందో స్వచ్ఛమైనటువంటి నీటిని నీకు అందిస్తాడు. స్వచ్ఛమైనటువంటి నీరంటే ఏంటండి? దేవుని యొక్క వాక్యము నీరై ఉన్నది కదా, స్వచ్ఛమైనటువంటి నీరు ఇది. దేవుని యొక్క వాక్యం వలన నిన్ను పోషిస్తూ ఉంటాడు, నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన నిన్ను సరైనటువంటి మార్గంలో నిన్ను తీసుకువెళ్తూ ఉన్నటువంటి వాడిగా మనకు తెలుస్తూ ఉంది. తర్వాత మనం చూసినప్పుడు, ఆయన నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. సేద తీర్చుచున్నాడంటే విశ్రాంతి కలుగు చేస్తూ ఉన్నాడని, రిలాక్సేషన్ అనేటువంటిది మనకు ఇస్తూ ఉన్నాడని. యొక్క గొర్రెను మనం చూసినప్పుడు, అప్పుడే పుట్టినటువంటి గొర్రెను నడిపించగలుగుతారండి? అది 2 అడుగులు వేసేటప్పటికి ఏమవుద్ది? పడిపోద్దా, అలసిపోద్ది అది. అప్పుడు ఈ యొక్క గొర్రెల కాపరి ఏం చేస్తాడు? దాన్ని ఎత్తుకొని తన భుజం మీద పెట్టుకుని వెళ్తూ ఉంటాడు.
అంటే తనకు రిలాక్సేషన్ అనేటువంటిది, ఒక గొర్రె పిల్లకు రిలాక్సేషన్ అనేటువంటిది ఇస్తూ ఉంటాడు. అలాగే మన యొక్క జీవితంలో మనము కొన్నిసార్లు త్వరగా నిర్ణయాలు తీసుకొని త్వరగా మన జీవితంలో తప్పుడు త్రోవలో వెళ్ళిపోతూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో యెహోవా నీకు కాపరిగా ఉన్నప్పుడు ఆయన నీవు నడవలేనటువంటి త్రోవలో నిన్ను ఎత్తుకొని ఆయన యొక్క భుజాల చుట్టూ నిన్ను వేసుకుని ఆయన ఆ త్రోవలో నడిపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఈ యొక్క మార్గము కష్టమైనటువంటిది, మనం నడవలేము, కానీ మనకు సేద తీర్చువాడు ఆయనే అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి తర్వాత తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నీతి మార్గములో మనల్ని నడిపించుచున్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు అనేక విధాలైనటువంటి నీతి కథలు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి కదండి. అదే విధముగా అనుదిన జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి కార్యాలు సాక్ష్య రూపంలో వినడం బట్టి, సాక్ష్య రూపంలో తెలుసుకోవడం బట్టి, ఒక వర్తమానం వినడం బట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే మనల్ని నీతి మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క నీతి మార్గంలోనికి నడవాలంటే నువ్వు ఏం చేయాలంటే నువ్వు మంచిని వినాలి. ఎప్పుడైతే నీవు మంచిని వింటూ ఉన్నావో అప్పుడు నీ యొక్క మార్గము నీతిగా ఉంటుంది. ఇక అనీతి మార్గంలో నీవు నడవకుండా ఉంటావని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క గొర్రెలను కూడా ఒకే ప్లేస్లో ఎప్పుడు ఉంచరండి. ఎందుకంటే గొర్రెలకు ఫీడ్ చేసినప్పుడు కొత్త చిగురు, నూతన చిగురుని వాళ్ళు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఒక కొండ నుంచి ఇంకో కొండకు తీసుకుని వెళ్ళి ఈ యొక్క ఆహారం వాళ్ళకి ఈ యొక్క మందకు పెట్టడానికి ఈ యొక్క కాపర్లు అనేటువంటి వారు ట్రై చేస్తూ ఉంటారు. అదే విధముగా దేవుడు తన యొక్క నీతి మార్గంలో నిన్ను నడిపించాలంటే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే నీ చుట్టూనే కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ యొక్క కార్యాల ద్వారా నీకేమవుతుందంటే నూతన విశ్వాసం అనేటువంటిది నీ హృదయంలో ప్రతిరోజు అనేటువంటిది పుడతాది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మనము 4వ వచనం దగ్గరికి వచ్చేసరికి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండు. ఇక్కడ ఫస్ట్ 3 వచనాలు మనం చూసినప్పుడు ఆయన నన్ను నడిపించును, ఆయన నన్ను పోషించును, ఆయన నా కాపరి అని కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ 4th వర్స్కి వచ్చేసరికి కొంచెం డార్క్ అయింది. ఇక్కడ ఏంటంటే గాఢాంధకారపు లోయలలోకి వెళ్ళిపోయాడంట. ఇక్కడ చూసినట్లయితే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అని ఉంది. ఇక్కడికి దేవుడు తీసుకెళ్ళలేదు. ఇక్కడికి ప్రతి ఒక పచ్చిక గల చోట్ల ఆయన పరుండి చేశాడని చెప్పాడు. అదన్నీ దేవుడు చేశాడు. కానీ 4వ వచనం దగ్గరికి వచ్చేసరికి గాఢాంధకారపు లోయలలో ఎవరు సంచరించారంటే నేను సంచరించానని రాయబడి ఉంది అక్కడ. అంటే దేవుడు యొక్క గాఢాంధకారపు లోయలోకి ఆయన తీసుకెళ్ళలేదు, మనమే వెళ్ళిపోతూ ఉంటాం. మనం కొన్నిసార్లు త్రోవ తప్పి త్రోవ మర్చిపోయి ఎలా వెళ్ళిపోతామంటే ఈ యొక్క లోయలలోనికి పడిపోతూ ఉంటాం. లోయలలో పడిపోయినా కూడా నీకు అపాయము కలగకుండా ఉండాలంటే నీవు గ్రహించాల్సింది ఏంటి? నా కాపరి వచ్చి నన్ను కాపాడుతాడు, నా కాపరి నన్ను వెతుకుతాడు, నన్ను తీసుకువెళ్ళి సరైన దారిలో పెడతాడు. ఎప్పుడైతే యెహోవా రోహిని కలిగి ఉన్నామో, యెహోవా నా కాపరి అని నీవు ప్రకటించుచున్నావో అప్పుడు ఆ యొక్క కాపరి నీవు లోయలో పడిపోయినా గాఢాంధకారములో ఉన్నా నిన్ను లేపడానికి, నీకు ఏ అపాయము కలుగకుండా ఉండడానికి ఆయన వస్తాడు. కాబట్టి మనము ఏ అపాయానికి భయపడకుండా ఉండాలంటే యెహోవా రోహిని మనము కలిగి ఉండాలి. తర్వాత చదవండి. నీ దుడ్డు కర్రయు నీ దండము. యొక్క దుడ్డు కర్ర అనేటువంటిది దేనికి ఉపయోగిస్తారండి? ఇది
దేనికి ఉపయోగిస్తారు ఈ యొక్క గొర్రెల కాపరులు? తోడేళ్ళు కానీ ఏదైనా ఈ యొక్క గొర్రెల మీదకి అటాక్ చేస్తే ప్రొటెక్షన్ కోసము ఈ యొక్క దొడ్డికర్ర అనేటువంటిది ఇది లావుగా ఉంటుంది, కొంచెం చివరన కొట్టడానికి బాగుంటుంది అంటది. కాబట్టి దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే ఏదైనా ఈ యొక్క గొర్రెల మీదకి వస్తే దాన్ని కొట్టడానికి ఈ యొక్క దొడ్డికర్ర అనేటువంటిది ఉపయోగిస్తారు. తర్వాత దండము. దండం అనేటువంటిది దేనికి? గొర్రెల కాపరులు దేనికి ఉపయోగిస్తారంటే గొర్రెలను సరైన త్రోవలో నడిపించడానికి, ఒక మార్గం అనేటువంటిది చూపించడానికి. ఎప్పుడైతే ఈ యొక్క దుడ్డు కర్ర కలిగి ఉన్నామో, దేవుని యొక్క దండము కలిగి ఉన్నామో, మనము ఈ యొక్క ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, సాతాను శోధన వల్ల, లేదంటే ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఇబ్బందుల వల్ల కాపాడడానికి మనకి ఈ యొక్క కర్ర అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంది. అదే విధముగా ఈ యొక్క దండము దేనికి ఉపయోగపడుతుందంటే సరైన త్రోవలో మనల్ని నడిపించడానికి ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన ఈ యొక్క దుడ్డకర్రతో, ఈ యొక్క దండముతో నిన్ను ఆదరించను అనేటువంటి మాట ఇక్కడ తెలియజేయడం పడింది. తర్వాత చూసినట్లయితే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. దీని యొక్క లిటరల్ మీనింగ్ కాకుండా దీని యొక్క మీనింగ్ అసలు అర్థం ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచెదవు అంటే ఏ స్థలము నుంచి అయితే నాకు సహాయము వస్తుందని లీస్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తావో, ఇక్కడ నుంచి నాకు ఏ విధమైనటువంటి సహాయం రాదనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటావో, యెహోవా రోహి కలిగి ఉన్నప్పుడు, యెహోవా నా కాపరిగా ఉన్నప్పుడు నీ శత్రువుల దగ్గర నుంచి కూడా నీకు సహాయం అనేటువంటిది వస్తుంది. దావీదు శత్రువులతో, అనేక మంది శత్రువులు ఉన్నారు కదండి దావీదుకి. సౌలుతో తరవబడ్డాడు, అబ్షాలోముతో తరవబడ్డాడు. ఇటువంటి పరిస్థితిలో దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. ఫిలిస్తీన్ల దేశంలో అక్కడ ఎలా యాడ్ చేశాడంటే ఒక పిచ్చి వాళ్ళగా యాడ్ చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. ఆ నోటి నుంచి కార్చుకొని ఇలా యాడ్ చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆయన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 1 సంవత్సరమో 4 సంవత్సరాలు ఇక్కడ ఫిలిస్తీన్ల దేశంలో ఆయన నివాసం ఉన్నట్టు మనకు కనబరచబడుతూ ఉంది. శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల దగ్గర దేవుడు ఏం చేశాడండి? దావీదును పోషించాడు. శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల దగ్గర దేవుడు దావీదును చంపేయకుండా ఆయనను రక్షించి, అదే విధముగా ఈ యొక్క శత్రువుల దగ్గర ఒక బల్లను ఏర్పాటు చేసి అతనికి ఆహారం అనేటువంటిది ఇచ్చాడు. దీనికంటే గొప్ప సాక్ష్యం ఏమైనా ఉందండి దావీదు జీవితంలో? ఈ యొక్క వచనం మనకు అర్థమైందా? శత్రువులు ఎంతమంది ఉన్నా సరే దేవుడు ఆజ్ఞాపించకపోతే వాళ్ళు ఏమీ కూడా చేయలేరు. ఎప్పుడైతే యెహోవా రోహిని నీ జీవితంలో కలిగి ఉన్నావో, నీకు సహాయము రాదు, ఇక్కడ నుంచి అసలు ఎవరో సహాయం చేయలేరు నాకు అని అనుకున్న సందర్భంలో కూడా దేవుడు నీ యొక్క శత్రువులతో నిన్ను పోషిస్తాడు. సహాయము రాదు అనుకున్నాడు ప్రవక్త అయినటువంటి ఎలీషా. ఏమైంది? కాకుల ద్వారా ఆహారం అనేటువంటిది వచ్చింది. సారేపతి విధవరాల దగ్గర నుంచి సహాయం అనేటువంటిది వచ్చింది. ఇక్కడ నుంచి లీస్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు అక్కడ నుంచి సహాయం వస్తుందని. ఎక్కడి నుంచి అయితే లీస్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తావో అక్కడి నుంచి ఫుల్గా సహాయం అందేటట్టు చేస్తాడు మన యొక్క దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నా తల, తర్వాత చదవండి అది. నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దీనికి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే దేవుడిచ్చేటువంటి కృప మరియు క్షేమముగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ తలంటి ఉన్నావు అంటే దేవుని యొక్క కృపకు సాదృశ్యంగా ఉంది అది. తర్వాత నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే క్షేమముకు సాదృశ్యంగా ఉంది. క్షేమముకు. ఈ యొక్క కృప ఏం చేస్తూ ఉంటుందంటే
నీవు నడవలేనటువంటి పరిస్థితిలో నిన్ను ఎక్కించుకుంటుంది. క్షేమం ఏం చేస్తూ ఉంటుందంటే ఎప్పుడైతే నీకు ఆపద కలుగుతుందో నిన్ను రక్షిస్తుంది. కాబట్టి తర్వాత దావీదు ఏమంటూ ఉన్నాడంటే, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇది దావీదు దేవుని పట్ల చేసినటువంటి ఒక కమిట్మెంట్గా చూడొచ్చు, ఒక నిర్ణయముగా, ఒక నిబంధతగా చూడొచ్చు మనం. ఇటువంటి నిబంధత ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే మన యొక్క సంపూర్ణ నమ్మకము దేవుని పట్ల కలిగి ఉన్నామో, ఆయన మనల్ని కాచువాడు, మనల్ని పోషించువాడు, మనల్ని నడిపించువాడు, మనల్ని జీవింపజేసేవాడు అని మనం నమ్ముతూ ఉన్నామో అప్పుడు మాత్రమే దావీదు ఏ విధముగా అయితే మందిరానికి కట్టుబడి ఉన్నాడో మనము కూడా మన యొక్క మందిరానికి కట్టుబడి ఉంటాం. నీ యొక్క శరీరం అంటే ఏంటండి? శరీరం అంటే ఏంటి? మీ శరీరము దేవుని ఆలయము. మీ యొక్క శరీరములో దేవునికి తప్ప వేరే వాళ్ళకి ఎవ్వరికి కూడా స్థానం అనేటువంటిది ఇవ్వకూడదు. పాపపు తలంపులకి స్థానం ఇవ్వకూడదు. ఈ యొక్క మందిరంలో, ఈ యొక్క ఆలయంలో సాతానుకి ఏమాత్రము కూడా ప్లేస్ అనేటువంటిది ఇవ్వకూడదు. లోక సంబంధమైనటువంటి విషయాలకు ప్లేస్ ఇవ్వకూడదు. నీ యొక్క శరీరం అనేటువంటి ఈ యొక్క మందిరంలో, ఈ యొక్క ఆలయంలో దేవునికి మాత్రమే నీవు కమిట్ అయి ఉండాలి. అది తప్ప యొక్క సాతాను సంబంధమైనటువంటిది, లోక సంబంధమైనటువంటిది తప్పుడు మార్గంలో మనం వెళ్ళి మన యొక్క మందిరాన్ని అపవిత్రపరచుకోకూడదని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దావీదు ఇటువంటి కృపను కలిగి ఉన్నాడు, ఇటువంటి క్షేమాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి క్షేమం మనకి కలిగి ఉండాలంటే దేవుణ్ణి మన యొక్క కాపరిగా మనము ఎంచుకోవాలి. నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. యెహోవా రోహి అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఇక్కడ యెహోవా రోహి అనగా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే గొర్రెలలా ఉన్నటువంటి మనల్ని సరైన త్రోవలోనికి నడిపిస్తాడు. సక్రమమైనటువంటి మార్గంలో మనల్ని నిలువ చేస్తాడు. ఎలా నిలువ చేశాడంటే నీ యొక్క పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకుని, ఆయన సిలువ మీద మరణం పొంది పునరుద్ధానుడై ఆయన ఏం చేశాడంటే ఒక త్రోవ అనేటువంటిది ఓపెన్ చేశాడు. ఈ యొక్క త్రోవ ద్వారా మనము త్రోవ తప్పి తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన మా కాపరి అని నమ్మినప్పుడు ఏమవుతుందంటే ఆయన నడిపించేటువంటి యొక్క కృపా త్రోవలో మనం వెళ్తాము, మన యొక్క గమ్యస్థలాన్ని మనము చేరుకుంటాము. యేసుక్రీస్తు ప్రభువారు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమనంటే చాలామంది కాపర్లు లాగొస్తారు, తోడేళ్ళు ఇక్కడ వేషం వేసుకుని తిరుగుతారని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఆ వచనాలు చదువుకుందామా? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనంలో పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. కొంతమంది క్రూరమైన తోడేళ్ళు ఎక్కడ ఉంటాయంటే ఇక మందలోనే ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చక్కగా వెళ్ళేటువంటి గొర్రెలను వారి యొక్క దారి మళ్ళించి తప్పుడు త్రోవలోనికి నడిపిస్తూ ఉంటారు. ఇటువంటి తోడేళ్ళు ఎవరైనా మనం గ్రహించి వాటికి దూరంగా ఉండాలి. అదేవిధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ 7 అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు.
కొన్నిసార్లు మన యొక్క కాపరి స్వరము మనం గ్రహించలేకపోవచ్చు, కానీ మనము శ్రద్ధతో వినాలి. శ్రద్ధతో విన్నట్లయితే తప్పుడు మందలోకి మనం వెళ్ళిపోము, సరైన మందలో మాత్రమే మనము ఉంటాము. కాబట్టి మన యొక్క కాపరి యొక్క పిలుపును మనం విన్నప్పుడు, నా మంద నా వెంట వచ్చును అని చెప్పినటువంటి రీతిగా మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వెంట యెహోవా రోహి అని చెప్పి మనం ఆయన వెంట వెళ్ళాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. మనం ఎప్పుడైతే ఆయనను వెంబడించామో, ఆయన వెంట వెళ్ళామో, ఆయన మనకు తగిలినటువంటి గాయాలను మాన్పే దేవుడు, మన గాయాలు కట్టే దేవుడు, మనల్ని సరైన త్రోవలో నడిపించేటువంటి దేవుడు, మనల్ని సక్రమైనటువంటి రీతిలో జీవింపజేసే దేవుడు అని తెలుసుకుని మనము యెహోవా రోహి అని ఈరోజు మనం నిర్ణయం తీసుకుందాం. తర్వాత మనం చూసినప్పుడు చాలామంది క్రైస్తవులంటే వీళ్ళ గొర్రెలు అనేటువంటి మైండ్ సెట్తో ఉంటారు. అవునా కదండి? ఈ రోజుల్లో ఇంకా ఎక్కువైపోయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ గొర్రెలు 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 అని ఎక్కువైపోయింది. మేము క్రైస్తవులు అనేటువంటి వారు ఎవరు కూడా మనుషులకి గొర్రెలు కాదు. ఎవరికి గొర్రెలు? దేవునికి. ఎందుకంటే ఆయన పరమ కాపరి కాబట్టి ఆయన క్రింద గొర్రె ఏ రీతిగా అయితే లోబడుతూ ఉందో ఆ రీతిగా మేము లోబడతామని బైబిల్ గ్రంథంలో తెలియజేయబడింది, అలా ఉండమని. అంతేగాని గొర్రెలు అందరికీ మేము గొర్రెలు అని దాని అర్థం కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మనము గొర్రెలుగా ఉండి యొక్క కాపరైనటువంటి యెహోవాకి లోబడ్డామో, ఆయన ఇచ్చేటువంటి రక్షణ ద్వారా మనకి ఏం కలిగిందంటే నీతి అనేటువంటిది మనకి దొరికింది. నీతి అనేటువంటిది దొరికిన తర్వాత మనం అందరం ఎలా తీర్చబడతామంటే నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులు అనేటువంటి వాళ్ళు ఎవరో బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే సామెతల గ్రంథం 28:1 ఒకసారి చదువుకుందాం. నీతిమంతులు సింహముల వలె ధైర్యముగా ఉందురు. దేవుని దగ్గరే గొర్రెలు. దేవుడిచ్చినటువంటి నీతి ద్వారా మనం అందరం కూడా ఎలా ఉండాలంటండి? సింహాలు ఏ రీతిగా అయితే ధైర్యంగా ఉండాలో ఆ రీతిగా మనము కూడా మన యొక్క జీవితాన్ని జీవించాలి. తప్పు చేసినటువంటి వాడే భయపడతాడు, అవునా కాదా? నీతిగా ఉన్నవాడు ఎక్కడున్నా ధైర్యంగానే ఉంటాడు, ఎక్కడున్నా సింహంలాగే జీవిస్తాడు. కాబట్టి మనము దేవుని ముందు గొర్రె పిల్ల వలె తగ్గించబడి, లోకమును ముందు దేవుడిచ్చినటువంటి నీతి మూలముగా సింహముల వలె మనము తిరగాలి. కాబట్టి ఈ యొక్క వాక్యము ద్వారా యెహోవా రోహిని మీ యొక్క జీవితంలో ఆహ్వానించుకుంటారని, మీ యొక్క జీవితంలో నన్ను కాచేవాడిగా నీవే ఉండు ప్రభువా అని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.